నీతి ఆయోగ్ గనుల మంత్రిత్వ శాఖతో కలిసి మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ సమాఖ్య విజయవాడలో మైనర్ మినరల్స్ లో అవకాశాలు సవాళ్లు అనే అంశంపై జాతీయ సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం మైనింగ్ పరిశ్రమ హెచ్చుతగ్గుల విధానాలు, అనుమతుల మంజూరులో అధికారిక జాప్యం, అధిక పన్నులు, వేలం వ్యవస్థలోని లోపాలు లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ఫెమ్మి జనరల్ సెక్రటరీ సిహెచ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు నిర్మాణం, తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న చిన్న ఖనిజ పరిశ్రమలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని, అందుకోసం అనుకూలమైన మైనింగ్ ఫ్రేమ్ వర్క్స్ పునాది వేస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. మైనర్ మినరల్ అనేది రెవెన్యూ గవర్నమెంట్కి తక్కువే ఉన్నా కానీ, మేజర్మెంట్తో సమానంగా ఉన్నా కానీ ఎంప్లాయ్మెంట్ 90% ఎంప్లాయ్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ బై మైనర్. ఇండియా మొత్తం 60,000 మైన్స్ ఇండియాలో మైనర్ మినరల్స్, మేజర్ మినరల్స్ శాతం చాలా తక్కువ అనమాట. ఇటువంటి పెద్ద ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా సొంత ఎజెండాస్తో వెళ్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఒక పందారైతే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏ మార్పులు లేకుండా వెళ్తున్నారు. మేము కూడా చాలా రిప్రజెంటేషన్స్ ఇండస్ట్రీ నుంచి మేము చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. సో మేము కూడా పాజిటివ్గా ఆశిస్తున్నాం. ఉన్న గవర్నమెంట్ ఈ ఉన్న పరిస్థితుల నుంచి మమ్మల్ని అందరినీ బయటపడేస్తుంది. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా మేము గత 2 ఏళ్లుగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, నీతి ఆయోగ్ కూడా అందరి దృష్టి కూడా విషయాలు తీసుకుని వచ్చాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా మాకు కొంత ప్రామిస్ చేస్తున్నారు. తదనుగుణంగా కొన్ని మార్పులు కూడా చేపడుతున్నారు, కొన్ని మినరల్స్ని మేజర్లోకి మార్చుతున్నారు. కాబట్టి మేమంతా కూడా ఒక పాజిటివ్ ఆశిస్తున్నాం. గవర్నమెంట్ మా మైనర్ మినరల్ ఇండస్ట్రీ యొక్క కష్టాన్ని గమనించి అందరినీ కొంచెం బయటపడేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్ ఇండస్ట్రీ ఈ రాష్ట్ర ఏపీ కాకుండా మొత్తం అన్ని దేశం మొత్తం మెంబర్స్ ఉన్నారు. అందులో డాక్టర్ సిహెచ్ రావు. నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం స్టేట్స్లో జరుగుతున్న రకరకాల ఆలస్యాలని చెప్పండి, ప్రొసీజరల్ డిలేస్ అని చెప్పండి, మ్యాసివ్ ట్యాక్సేషన్. గత 5 ఏళ్ళుగా 450% ట్యాక్సేషన్ వల్ల దగ్గర 50% క్వారీస్, అంటే 4,000 చిల్లర క్వారీల్లో 2,000 చిల్లర క్వారీలు ఆగిపోయినాయి. అంటే 1:10 రేషియోలో తీసుకుంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒకరికి ఇస్తే 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు. అంటే లక్షల మంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు. సంపద సృష్టి పోయింది. అలాగే సప్లై చైన్ మొత్తం ఆగిపోయింది. అన్నింటికన్నా దారుణం ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతున్న దారుణం ఏంటంటే, కొన్ని జిల్లాల్లో కార్పొరేషన్ మీరైంది. అంటే గుత్తాధిపత్యం, అందరూ కలిసి మొత్తం అంతా మెటీరియల్ మాకే సప్లై చేయండి, మేము అమ్ముకుంటామని చెప్పి 9 నెలలుగా నెల్లూరు జిల్లాలో వాజ్మైకా, ఫెల్స్పార్ గనుల్లో మొత్తం మెటీరియల్ అంతటినీ పర్మిట్ ఇవ్వకుండా ఆపారు. కోర్టుకి వెళ్ళి హైకోర్టు, కాన్స్టిట్యూషన్ కోర్టు, హైకోర్టు నుంచి ఆర్డర్ పట్టుకొచ్చినా సరే ఆర్డర్కి దిక్కులేదు. దాన్ని కూడా అమలు చేయట్లేదు. సో ఇవన్నీ చూసి సెంటర్కి, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి, నీతి ఆయోగ్కి అందరికీ చెప్పాము. సో ఫార్చునేట్లీ ఆయన మాట్లాడినారు. సో త్వరలో ఈ ఇష్యూస్ మీద నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది. అందువల్లే క్వాజ్ మైకా ఫెల్స్పార్ని, అలాగే లాటరైట్ని, బెరైటీస్ని, వీటన్నింటినీ మైనర్ నుంచి మేజర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొన్ననే ఈవోలు వచ్చాయి. సెంటర్ దీన్ని దృష్టిలో తీసుకొని మేజర్ చేశాయి. అందువల్ల సెంట్రల్ లాస్ ప్రివేల్ అవుతాయి. ఇప్పటి నుంచి ఒక స్టెబిలిటీ ఉంటుంది ఇండస్ట్రీ సెక్టార్కి, మినరల్స్కి ఒక ట్యాక్సేషన్ తగ్గిపోతుంది. ప్లస్ సెంట్రల్ లాస్ అన్నీ అప్లై అవుతాయి కాబట్టి స్టేట్ కంట్రోల్లో ఏమి ఉండవు, పర్మిట్ కూడా రావడం జరుగుతాయి. ఈ ట్రాన్సాక్షన్ టైం పడుతుంది. మన 2 months కొంచెం బాధపడాలి. కానీ సెంటర్ ఎప్పుడైతే ఈ విషయంలో దిగిందో, సో మైనర్ మినరల్ ఇండస్ట్రీకి అందరికీ ఒక స్టెబిలిటీ వస్తుంది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా మేము చీఫ్ మినిస్టర్ గారికి చెప్పేది ఏంటంటే, గత 5 ఏళ్ల క్రితం మేము ఏదైతే బాధపడ్డామో, ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంటుందని చెప్పి అందరం మేము చాలా ఎదురు చూసాం. అన్ఫార్చునేట్లీ ఈ 9 months ఏం జరగలే. సో ఇండస్ట్రీ ఇంకా కుదేలవుతోంది. ఇప్పుడన్నా ఈ మినరల్ సెక్టార్ మీద చీఫ్ మినిస్టర్ గారు దృష్టి పెట్టి జరుగుతున్న అరాచాలని, అకృత్యాన్ని ఆపి ఇండస్ట్రీకి హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.